రేపే ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం, పైగా 3వ శ్రావణ శుక్రవారం. అంతేకాదు ఈరోజు శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. వరలక్ష్మి వ్రతం రోజు శ్రవణ నక్షత్రం రావటం చాలా అరుదు. ఎప్పుడో 1940లో ఇలాంటి యోగం కలిసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ 2025లో వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి చాలు, ఇక మీ జన్మ ధన్యమైపోతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అయితే మరి ఇంతకీ వరలక్ష్మి వ్రతం రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ అన్నపూర్ణ దేవియే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. విషయంలోనికి వస్తే మన జీవితంలో సహజంగా ఆర్థిక కష్టాలు వస్తూనే ఉంటాయి. కొంతమందికి ఆర్థిక కష్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ కొంతమందికి మాత్రం ఆ కష్టాలు అనేవి అలానే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ధనపరమైన సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అలాంటి వారు ఆర్థిక కష్టాల నుండి బయటపడి జీవితంలో డబ్బుకు లోటు లేకుండా జీవించాలి అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా గోరింతాకు పెట్టుకోవాలి. గోరింతాకును వరలక్ష్మి వ్రతం ముందు రోజు పెట్టుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శారీరకంగా ఉండే దోషాలు, మానసికంగా ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే గోరింతాకు చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని, గోరింతాకు చెట్టు పైన లక్ష్మీదేవి ఉంటుందని, ఆ ఆకులను అంటే గోరింతాకును మనం చేతికి పెట్టుకోవటం వల్ల ఎర్రగా ఉండటమే కాదు, మన దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయని, అన్యోన్యత పెరుగుతుంది అని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు గోరింతాకును పెట్టుకోవటం వల్ల గర్భదోషాలు కూడా తొలగిపోతాయని, అధిక వేడి వల్ల బాధపడేవారు గోరింతాకు పెట్టుకుంటే ఆ వేడి కూడా తొలగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే వరలక్ష్మి వ్రతం చేసేవారు ముందు రోజు గోరింతాకును ఖచ్చితంగా పెట్టుకోవాలి. కుదిరితే గోరింతాకును మీ ఇంటి దగ్గర ఉండే 3 ముత్తైదువులకు కూడా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎవరైతే ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వేస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకుని కూర్చుంటుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. బియ్యము అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉంటాయి. బియ్యం లేకుండా మన మనుగడ అనేది సాగదు. ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా ఖచ్చితంగా మనం వండుకుని తినవలసింది బియ్యాన్ని మాత్రమే తప్ప బంగారాన్ని, వెండిని, డబ్బును తినలేము. కానీ అవసరానికి, అత్యవసరానికి డబ్బు చాలా అవసరం. ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి ధనం వెనుకే పరుగులు తీయటం అలవాటు అయిపోయింది. అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా గుప్పెడు రాళ్ళ ఉప్పునైనా కొని ఇంటికి తెచ్చుకోవాలి. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. రాళ్ళ ఉప్పును ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల ఎప్పుడూ కూడా తరిగిపోని ధనం వస్తుంది, డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవికి దొడ్డు ఉప్పుకు విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులన్నీ కూడా చాలా ఇష్టం. అంటే గవ్వలు, గోమతి చక్రాలు, దొడ్డుప్పు ఇవన్నీ ఇష్టమే. ముఖ్యంగా దొడ్డుప్పు మాత్రం చాలా ఇష్టం. ఈ ఉప్పు నెగిటివిటీని, దృష్టి దోషాన్ని తొలగించేస్తుంది. దొడ్డుప్పును మనం ఇంట్లో పెట్టుకోవటం వల్ల డబ్బును రాకుండా ఆపే చెడు శక్తులను తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అందుకే దొడ్డుప్పు ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా ఎవరైతే దొడ్డుప్పును వరలక్ష్మి వ్రతం రోజు కొని ఇంటికి అంటే ఇంటి లోపలికి తెచ్చుకుంటారో అలాంటి వారికి ఖచ్చితంగా జీవితంలో ఆర్థిక సమస్యలు, కష్టాలు అనేవి ఉండవు. తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇక బియ్యం అనేవి ఎప్పటికీ తరిగిపోకుండా ఉండాలి, ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీ కటాక్షం కలగాలి. లక్ష్మీ కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు, ఇక మీ జన్మ అనేది ధన్యమవుతుంది. తీరని కష్టాల నుండి బయటపడతారు. సమస్త పాపాలను తొలగించుకొని జీవితంలో ఆనందంగా గడపగలుగుతారు. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు పోయి డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. ఎన్నో అవకాశాలు, అదృష్టాలు కలిసి వస్తాయి. అంతేకాదు మీ జీవితంలో అసలు డబ్బుకు లోటు అనేదే రానే రాదు. డబ్బుకు లోటు వస్తే ధాన్యానికి లోటు వస్తుంది.
మన చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటే అప్పుడు కూడా ధాన్యానికి లోటు అనేది రాదు. అలా ధాన్యాలకు లోటు రాకుండా ఉండాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతం రోజు మర్చిపోకుండా మీరు మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఇది వేయండి. మన జీవితంలో ఆర్థిక కష్టాలను తొలగించుకొని బియ్యం అంటే ఎప్పుడూ కూడా బియ్యానికి లోటు లేకుండా, బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఉండాలంటే ఇది ఒక్కటి బియ్యం డబ్బాలో వేయండి. బియ్యాన్ని సహజంగా ఎప్పుడూ కూడా ఖాళీ అయ్యే వరకు ఉంచకూడదు. అంటే బియ్యం డబ్బా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు ఉండకూడదు. ఎప్పటికప్పుడు కొద్దిగా బియ్యం ఉండగానే వెంటనే బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా బియ్యాన్ని ఖాళీ అవ్వకుండా చూస్తే కనుక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనం ప్రతి నెల బియ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాము కదా. అలా తెచ్చుకున్న ప్రతిసారి ఒక గుప్పెడు బియ్యాన్ని లేదా 1 కిలో బియ్యాన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలానే ముందు కొన్ని బియ్యాన్ని తీసి పరమాన్నాన్ని వండి ఆ వండిన నైవేద్యాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. ప్రతి నెల కూడా బియ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఇలా చేస్తే ఖచ్చితంగా జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. డబ్బుకు కానీ ధాన్యానికి కానీ లోటు అనేది రానే రాదు. అలాగే ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో గుప్పుడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి. నెల పూర్తయ్యేసరికి ఆ బియ్యం అనేవి 1 కేజీ లేదా 2 కేజీల వరకు తయారవుతాయి. అలా కేజీ 2 కేజీల బియ్యాన్ని ఏదైనా దేవాలయం ప్రాంగణంలో కానీ లేదా ఎవరైనా నిరుపేదలకు కానీ ఆకలితో ఉండేవారికి కానీ ఆ బియ్యాన్ని దానం చేయండి. అలా చేస్తే మీతో పాటు ప్రతిరోజు కూడా ఒకరికి అన్నం పెట్టినంత పుణ్యం లభిస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అంటారు పెద్దవారు. అలాంటి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అన్ని దోషాలు తొలగిపోతాయి. జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా అవన్నీ తొలగిపోయి, గ్రహదోషాలు తొలగిపోయి జాతకం బాగా కలిసి వస్తుంది. ఇకపోతే వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది వేసి ఈ విధంగా చేస్తారో అలాంటి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా పోతాయి. వరలక్ష్మి వ్రతం రోజున చాలామంది వరలక్ష్మి వ్రతం చేస్తారు. వ్రతం చేయలేని వారు కనీసం ఇంట్లో చిన్న పూజ అయినా సరే చేసుకోవాలి. ఈరోజు మనం ఖచ్చితంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తితో కలిపి భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవిని సింపుల్గా పూజించకూడదు, స్వామివారితో కలిపి పూజించాలి. ఇకపోతే వరలక్ష్మి వ్రతం రోజున బియ్యం డబ్బాలో ఏది వేయాలి అంటే ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక వెండి కాయిన్ లేదా బంగారు కాయిన్ లేదా రాగి కాయిన్, ఈ మూడిటిల్లో ఏదైనా ఒక కాయిన్ వేయండి. ఈ 3 కాయిన్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో 1 రూపాయి కాయిన్ అయినా సరే వేయవచ్చు. తర్వాత 11 తులసి ఆకులను వేయండి. తులసి ఆకులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు లక్ష్మీదేవితో పాటు సకల దేవతలకు తులసి ఆకులు అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టును పెంచుతాం. కనుక 11 తులసి ఆకులను వేసి అందులోనే 5 యాలుక్కాయలు, 5 లవంగాలు, చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. కనుక ఇవన్నీ వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో తలుచుకొని మీకు ఉండే కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకోండి. ధనపరమైన సమస్యలు జీవితంలో రాకూడదు అని, తరతరాలకు తరగని ఐశ్వర్యం రావాలి అని, డబ్బులు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉండాలి, సంపాదించే మార్గాలు తెరుచుకోవాలి, ఇంట్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది ఉంటూనే ఉండాలి అని మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క కష్టాన్ని చెప్పుకోండి. ఆ కష్టాన్ని తీర్చమని వేడుకోండి. ధనం అనేది అధికంగా సంపాదించాలి అని వేడుకోండి. అలా వేడుకున్న తర్వాత ఆ మూటను తీసి మీ యొక్క బియ్యం డబ్బాలో వేయండి. అంటే బియ్యాన్ని కొన్ని అటు ఇటు తీసి చిన్నగా గొయ్యిలాగా తీసి అందులో ఈ మూటను పెట్టేసి పైనుండి మళ్ళీ బియ్యాన్ని కప్పి వేయండి. మరి ఆ మూటని ఎప్పుడు బయటకు తీయాలి, ఎన్ని రోజుల వరకు అలానే ఉంచాలి అంటే ఆ మూటను మీరు నెల మొత్తం కూడా అలానే ఉంచండి. బియ్యం అయిపోవచ్చాయి ఇక బియ్యాన్ని తీస్తున్న సమయంలో, అంటే కొత్తగా మళ్ళీ నెల వచ్చిన తర్వాత కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోస్తాం కదా, ఆ లోపు అంటే కొన్ని బియ్యం ఆ డబ్బాలో ఉన్నాయి అనే సమయంలో ఆ యొక్క మూటని తీసి ఆ మూటను ఏదైనా దేవాలయంలో చెట్టు కింద పెట్టి రండి, లేదా చెట్టుకు కట్టేసి రండి. ఇలా చేస్తే కనుక మీకు ఎప్పటికీ ధనానికి ధాన్యానికి లోటు అనేదే ఉండదు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. 4 వైపుల నుండి సంపాదించుకోగలుగుతారు. ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఎంతో శక్తివంతమైనటువంటి వరలక్ష్మి వ్రతం రోజున బియ్యం డబ్బాలో ఇది వేసి తరగని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎలాంటి కుల వర్ణ భేదాలు లేవు.
ఆనవాయితీ ఉన్నవారు కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆనవాయితీ లేనివారు అమ్మ ఫోటోకి పూజ చేసుకోవచ్చు. ఆనవాయితీ లేనివారు కూడా పెట్టుకోవాలి అనే ఆసక్తి ఉంటే ఖచ్చితంగా కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. దాని వలన ఎలాంటి దోషాలు రావు. ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకుని, లేకపోతే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఎలా చేసినా సరే భక్తి అనేది ప్రధానం. ముందు అమ్మవారికి బొట్టు పెట్టుకోండి. పూలదండ లేదా పూలు సమర్పించండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. అమ్మవారి నామాలు చదువుకుంటూ పూలు సమర్పించండి. దీపం, ధూపం, తాంబూలం, నైవేద్యం సమర్పించండి. ఆ తర్వాత చుట్టుప్రక్కల వాళ్లకు తాంబూలాలు ఇచ్చుకోండి. ఇది వరలక్ష్మీ వ్రతం చేసుకునే పద్ధతి. వరలక్ష్మీ వ్రతాన్ని సింపుల్గా చేసుకోవచ్చు లేదా గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు. మీ ఓపికను బట్టి ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఈ శ్రావణ మాసపు రోజుల్లో ఇచ్చే తాంబూలం వలన చాలా చక్కటి ఫలితం వస్తుంది. తమలపాకులు, వక్క, 2 పళ్ళు, పసుపు, కుంకుమలు ఇవన్నీ కలిపి తాంబూలం ఇవ్వాలి. వీటితో పాటు కొంతమంది తిలకం, కాటుక, గాజులు కూడా ఇస్తారు. అలా కూడా ఇచ్చుకోవచ్చు. జాకెట్ ముక్క లేదా చీర ఇలా ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చు. వీటన్నిటితో పాటు శ్రావణ మాసంలో తాంబూలంలో ప్రధానంగా శనగలను పెట్టి ఇవ్వాలి. ముందు రోజే శనగలను పసుపు వేసి నానబెట్టి శుక్రవారం రోజు ఉదయం ఆ శనగలను తాంబూలంలో పెట్టి ఇవ్వాలి. ఇలా ఇచ్చేదాన్ని వాయనం అని కూడా పిలుస్తారు. ఇలా వరలక్ష్మీ వ్రతం రోజు తాంబూలం ఇస్తే మీకు ఏమైనా గ్రహదోషాలు ఉన్నా పోతాయి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వరలక్ష్మీ వ్రతం అనే కాదు, శ్రావణ మాసంలో ఎప్పుడైనా సరే తాంబూలం ఇచ్చినప్పుడు ఈ నియమాలను పాటించాలి. ఇక వరలక్ష్మీ వ్రతం విషయానికి వస్తే, వరలక్ష్మీ వ్రతం రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని గుమ్మానికి తోరణం కట్టి పసుపు, కుంకుమలు రాసుకోవాలి. తర్వాత అమ్మవారికి నైవేద్యాలు తయారు చేసుకోవాలి. ఎవరి ఓపికను బట్టి వారు ఎన్ని నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు. ఒక్కటే చెయ్యాలి అనుకునేవారు పాయసం చెయ్యాలి. 3 చేయగలిగితే పాయసము 1, బూరెలు 1, అన్నంతో చేసే పులిహోర చేసుకోవచ్చు. 5 చెయ్యగలిగేవారు పాయసము, పరమాన్నము, బూరెలు, పులిహోర, అప్పాలు చేసుకోవచ్చు. 9 చెయ్యాలి అనుకునేవారు బజ్జీలు, గారెలు, పొంగలి ఇలా రకరకాలు చేసుకోవచ్చు. కొన్ని అన్నంతో చేసినవి, కొన్ని నూనెలో వేయించినవి చెయ్యాలి. పూరీలు, హల్వా, శనగల పోపు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా త్వరగా ఉదయమే నైవేద్యాలు వండేసుకోండి. మీ ఓపికను బట్టి ఎన్ని చేయగలిగితే అన్ని నైవేద్యాలు చేసుకోండి. పాయసము, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగలి, గారెలు, బూరెలు, అప్పాలు, బజ్జీలు, మైసూర్ పాకులు, పాల తాలికలు, లడ్డూలు వీటిల్లో ఏ నైవేద్యాలైనా సరే చేసుకోవచ్చు. ఇక పూజ విషయానికి వస్తే, వరలక్ష్మీ వ్రత సంకల్పం అనే పుస్తకం దొరుకుతుంది. ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత వరలక్ష్మీ పూజ చేసుకోవాలి. ఈ పూజా ప్రాసెస్ అంతా కూడా పుస్తకంలో ఉంటుంది. లేదా ఆన్లైన్లో చాలా వీడియోలు దొరుకుతున్నాయి, అవి ఆన్ చేసుకొని పూజ చేసుకోండి. ఇక తోరం విషయానికి వస్తే, దారానికి 9 ముడులు వేసి పూలు, మామిడాకులు కట్టి ఆ 9 ముడులకు పూజ చేసుకోవాలి. దీనినే గ్రంథి పూజ అంటారు. ఈ తోరాన్ని చేతికి కట్టుకొని అక్షింతలను చేతిలో పుచ్చుకొని చారుమతీదేవి కథను వినాలి. ఈ వరలక్ష్మీ వ్రత కథ ప్రకారం భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తూ ఉండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ కూడా ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం చారుమతి తాను ఒక్కతే కాకుండా అందరి ఆడవాళ్లను పిలిచి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి సమస్త సిరి సంపదలను పొందుతుంది. ఇతర స్త్రీలకు కూడా సమస్త సిరి సంపదలు సిద్ధిస్తాయి. ఈ విషయం తెలిసిన ఆ దేశపు రాజు అప్పటి నుండి అందరూ శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు
వరలక్ష్మి పూజ చెయ్యమని చాటింపు వేయించాడు. అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అని ఈ కథ విని చేతిలోని అక్షింతలు కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మన మీద వేసుకోవాలి. తర్వాత ఇంట్లో ఉండే పెద్దవారికి అంటే అత్తగారికి లేదా అమ్మమ్మ గారికో వాయనం ఇవ్వండి. తర్వాత మీ ఆచారం ప్రకారం ఎంతమందికి వాయనం ఇవ్వాలి అనుకుంటారో అంతమందికి వాయనం ఇచ్చుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు పగలు భోజనం చేయవచ్చు, ప్రసాదాలు తినవచ్చు, కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినవద్దు. అన్నానికి బదులు టిఫిన్ చేయవచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు బ్రహ్మచర్య నియమం పాటించాలి. కొందరి ఇళ్లల్లో మాత్రం పెద్దవారు బ్రహ్మచర్య నియమం లేదని చెప్తూ ఉంటారు. అలాంటి ఆనవాయితీ ఉన్నవారు బ్రహ్మచర్యం పాటించకపోయినా పర్వాలేదు. ఈ విధంగా మీ ఇళ్లల్లో ఉన్న విధానాన్ని బట్టి వరలక్ష్మి వ్రతం చేసుకోండి. కొత్త పద్ధతిలో చెయ్యాలి అని అనుకునేవారు కూడా ఎలాంటి భయాలు లేకుండా కొత్త పద్ధతిలో కూడా వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతానికి మీ మనసు ప్రధానం. మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఎంత వైభవంగా చేసుకోగలిగితే అంత వైభవంగా చేసుకోవచ్చు ఈ పూజ. శ్రావణ శుక్రవారం రోజు మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంటికి ముత్తైదువ వస్తే బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి. ఎందుకంటే అలా ఇవ్వటం చాలా మంచిది. ఇలా ఇవ్వటం వలన లక్ష్మీ అనుగ్రహంతో మీకు రావాల్సినవి అన్నీ కూడా సజావుగా వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ నియమాలను పాటించి వరలక్ష్మీ వ్రతం చేసుకుని శుభ ఫలితాలను పొందండి.